గొప్పగా పోడుతూ ఉన్నాం. మరి ప్రాక్టికల్గా అందులో మనం ఎంత మేరకు పనిచేస్తున్నాం అనేది ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సమయం సందర్భం ఇది. ఎందుకంటే నిజంగా మాట్లాడుకోవాలి. ఒక 310 సంవత్సరాల క్రితమే, దాదాపు 300 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితమే ఒక ఫ్యూడలిజంలో ఒక మనిషిగా కాకుండా ఒక చీమకటీనంగా చూస్తున్న సమాజంలో ఒక దొరాల పెత్తనంపై తిరగబడి గడిలకు కూలగొట్టి అదేవిధంగా మొఘల్ సైన్యాన్ని ఎదిరించి అంచెలంచెలుగా కోల్కొండ రాజు రాగలిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తి మనలో లోపించిందని నాకు అనిపిస్తా ఉంది. అందరిలో నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో మనం పోరాడి సాధించుకున్న ఈ బీసీ ఎస్సీ ఎస్టీల త్యాగంతో పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇలా ఏం జరుగుతుందో చెప్పుకోవాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు వెల్మ రాజ్యంగా, ఇప్పుడు ఓపెన్ గా రేవంత్ రెడ్డి అయితే ఎలక్షన్ ముందే చెప్పిండు ఈ తెలంగాణ పరిపాలించాడంటే బీసీ ఎస్సీ అయితే చేత కాదు, మా రెడ్లకు వెల్మలకి చేత అయితే ఓపెన్ చెప్పాడు. ఆయన సిగ్గు లేకుండా మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించినాం. ఇలా రెడ్డి రాజ్యం కొనసాగుతా ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు అయితే నేను చెప్తా ఉన్నాను, తెలంగాణకు వాళ్ళు రెడ్డి ప్రదేశాన్ని కూడా పెట్టి ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. వీరందరికీ కూడా మనం కారణం. నేను ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తా ఉన్నాను. కొన్ని సంఘాలకు 5 సంవత్సరాల పాటు బీసీ కుల సంఘాలను సమయంలోనే ముగించారు. వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన పుష్పలత మేడం గారికి నమస్కారాలు. ఒకసారి వేదికకు పరిచయం కావాలి. అదేవిధంగా మహేష్ గౌడ్ గారు ఒకసారి వేదికకు పరిచయం కావాలి. మన కరుణాకర్ గౌడ్ గారు వేదికకు పరిచయం కావాలి. గౌడ సంఘాల జేఏసీ కో కన్వీనర్ మన ముఖేష్ గౌడ్ గారు వేదికకు పరిచయం కావాలి. అదేవిధంగా గౌడ ఐక్య సాధన సమితి ప్రచార కమిటీ కో కన్వీనర్ చీకట్ల నవీన్ గౌడ్ గారు కూడా వేదికకు పరిచయం కావాలని కోరుతూ, ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి సంబంధించి సర్దార్ సర్వాయి పాపన్న మొక్కుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జెకే వీరస్వామి గౌడ్ గారు పాపన్న ఆలోచన విధానం వివిధ సంఘాల నుండి వచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా సర్వాయి పాపన్న ఉద్యమం వందనాలు. ఇలాంటి కార్యక్రమాన్ని కవరేజ్ చేసినటువంటి పత్రికా మిత్రులు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న మరి ఏం చేసిండో మా వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. పాపన్న చేసినటువంటి కార్యక్రమాలు మనందరికీ కూడా తెలుసు. మరి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక గౌడబిడ్డ, ఆ గౌడబిడ్డ భోజనవాదాన్ని మీద వేసుకొని వాళ్ళ కిలాశాప నుండి మొదలుపెట్టి సర్వాయిపేట, భువనగిరి, చివరికి గోల్కొండ కోటం దాదాపు అంటే 22 కోటలు కూడా కొన్ని తను నిర్మించి కొన్ని ఆక్రమించుకొని కూడా ఏకంగా గోల్కొండ కోటనే చేయించి వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి వాళ్ళ అంటే ఆనాడు కూడా కుట్రలు అనేవి జరిగినది మాత్రం వాస్తవం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆనాడు కూడా ఆ కడిగ దొరలు ఎవరంటే వతందారులు వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాల వాళ్ళే. అన్నగారు కూడా యుగాది వాళ్ళ ఒక విషయం మనం ఏమనుకున్నాం, సర్వోపన్న చేయాలి ఆగస్టు 18 వస్తుంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి అంటే అంతో ఇంత అప్పుడు శ్రీనివాస వాస్తవంగా అన్నట్టు శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు అందరికీ ప్రయారిటీ ఇచ్చిండు, కుల సంఘాలను కూడా ప్రోత్సహించిండు, పనులు కూడా చేసి పెట్టిండు. గ్రామీణ స్థాయి గీతా కార్యక్రమం కూడా తన దగ్గరికి సామాన్యుడు వస్తే పని చేసి పెట్టినటువంటి ఒక వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. మరి అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఈ 3 సంవత్సరాల కాడికి లేదు. మీరు ఆలోచించండి. కనీసానికి పోయి మన సమస్య చెప్పే దిక్కు కూడా మనకు లేదు అక్కడ పరిస్థితి. అక్కడ ఇవాళ చెట్టుకెళ్ళి పట్టేటువంటి గీతాకరణ పరిస్థితి కూడా అంటే దానికి కారణం ఏంటి అంటే మన దాంట్లో మనమే. మరి మన దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు అధికారం ఉన్న దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వాళ్ళు ఉన్నారు. నా పేరు కూడా ఉత్తరించడానికి ఇష్టం లేదు వాళ్ళ పేరు. ఎందుకంటే వాళ్ళు ఉండేందుకో లేకెందుకో నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఏంటంటే ఏమంటారు ఎక్కువ విధంగా ఏందయ్యా మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రియారిటీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరికి ఇస్తున్నా నువ్వు చూడండి, అబ్జర్వేషన్ చేయండి.
ఇది వాస్తవం కాదా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఒకటే మరి ఈ ఆబ్కార్ శాఖలు ఇచ్చింది ఒక దొరకు వింటున్నారా? మరి ఆ దొర మరి కనీసానికి గౌడ సమస్య 3 సంవత్సరాల కాడికి ఏ ఒక్క సమస్య కూడా కనీసానికి చిన్న వినతి పత్రం కూడా తీసుకునే సందర్భాలు ఎన్నో సమస్యలు పేరుకుపోయింది. గత 3 సంవత్సరాలుగా సీనియర్ అప్పుడు గౌడ పనుల శంకుస్థాపనలో ఇచ్చినటువంటి చెక్కు తప్ప ఇంతవరకు ఏ ఒక్కరు కూడా రూపాయి ఇవ్వలేదు. మరి వారి పేరుకపోయింది. దాదాపు 950 మంది చెట్టు మీద పడవాలంటే ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దిక్కు లేదు. మొన్న అందరికి శాంక్షన్ అయితే మొన్న అందరికి కొన్ని అచ్చలేక కొన్ని సీరియల్ ప్రకారం కొన్ని రావడం లేదు. మరి అవన్నీ కూడా అంత కొడితే 14-15 కోట్లు అయితే మొత్తం అందరికి. ఈ 14 కోట్లు లేవా దరిద్ర ప్రభుత్వం దగ్గర? అంత పేద ప్రభుత్వం ఇది అడగదండి అదే ప్రభుత్వం. మరి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే 1000 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేసి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ యొక్క 14-15 కోట్లు ఇచ్చేటువంటి అయితే లేదా? వాళ్ళ సామాన్య గీతాకారులు ఇళ్ళలో మీరు ఒక్కసారి చూడండి. నేను పోతున్నా కాబట్టి చెప్తున్నా. ఒక్కొక్క గీతాకారులు కూడా చెట్టు మీద పడి నడుముకి ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. వాళ్ళ భార్య అంటే తన సేవలు చేస్తూ కూడా బైక్లు పోయి వచ్చి తన సేవలు అందిస్తూ కూడా కూలి పోయి వచ్చి ఇంత తిండి పెడుతుంది ఆ కుటుంబాన్ని. ఈ ప్రభుత్వం రావాలని చెప్తున్నాము, స్వాగతం పలుకున్నాము. వారితో పాటు ఇంటి ప్రభుత్వం గారు వచ్చారు, వేదిక పరిచయమై ముందు వరుసలోకి రావాలని కోరుతున్నాం. ఇప్పుడు మన గౌడ సంఘాలలో చురుగ్గా పాల్గొంటున్న ఉద్దమోని రామ్మోహన్ గౌడన్న ఒక 5 నిమిషాలు తన సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకా వక్తలు, ముఖ్యమైన వక్తలు మనకు రానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన బాలవోని బాలరాజు గౌడన్న గారు తన సందేశాన్ని చివరిలో ఇస్తారు. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమం 5 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి మీకు అన్ని రకాలుగా ఏర్పాట్లు అదేవిధంగా చిరు స్నాక్స్ లాంటి ఏర్పాటు చేశాము. ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే ప్రొఫెసర్ తిరుమలి అని చెప్పి వారు కూడా ఆపల మీద జేఎన్యూలో ఆయన టీంకు రెగ్యులర్ గా వచ్చే మా గౌడ సోదరులు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ గా వాళ్ళ పాత్ర చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే నేను చెప్పేది, చాలా మంది మాట్లాడారు, యూనిటీ లేదని కాదు, యూనిటీ ఓవర్లోడ్ అయిపోయింది. ఎందుకంటే గౌడ్ అని మనకు చాలా పౌరుషం, ఆవేశం, ఎంత స్పీడ్ కోపం వస్తుందో అంత స్పీడ్స్ అలా ఉంటాం. క్షమిస్తారు కూడా మనమే, తిరుగుతాం కూడా మనమే, అన్నీ ఎక్కువనే ఉంటాయి మన గౌరవాలు కానీ మన జీన్స్లో. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి నుంచి నేను అర్థం కోరుతున్నా, ఉంటే కోరిక యూనిటీ లేదని అనకండి. ఉంది కానీ సెల్ఫ్ ఈగోలతో సెల్ఫ్ ఈగోలు, ఇండివిజువల్ ఈగోలు, నేనేం తప్ప కాదు అన్నట్టు కొన్ని ఉన్నాయి మనకు. అది జీన్స్లో ఉన్నాయి. హ్యూమానిటీ సైకాలజీ మెంటాలిటీ అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా నేను అనే ఈగో అందరికీ ఉంటుంది, నాకు ఉంటుంది, కాదని లేదు. అది పక్కన పెట్టాలి. ఇంకోటి ఎమ్మెల్యే నిలబడడం, మా ఎంపీ నిలబడడం కాదు. ఫస్ట్ ఆర్థికంగా ఫైనాన్షియల్గా మనం సెట్ కావాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి, మన అసెంబ్లీని స్టడీ చేయాలి. అన్ని మండలాన్ని, మున్సిపాలిటీలు, మండలం అందరికీ తెలిసి ప్లానింగ్. ఎలక్షన్లకు వచ్చే వరకు మనకు దెబ్బ పడుతుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదా. ఉన్న వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా, రాజకీయ పరంగా వాళ్ళ ఉన్న ఫీల్డ్లో వాళ్ళ రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేయవలసి వస్తుంది. అది మనం గమనించాలి. ఫస్ట్ మన వాళ్ళని మనము ప్లస్ మైనస్ ఉంటుంది. ఇటువంటి ఓపెన్ మీటింగ్ మన కమ్యూనిటీ దగ్గర మనం మాట్లాడుకోవచ్చు. కానీ నేను అనేది ఒకటే, మనం ప్రశ్నించుకొని ఎదుగుతున్నాం. ప్రశ్న గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు మనకు అన్నలు చెప్పినట్టు ఎక్సైజ్ మినిస్టర్ వెల్మగారు ఉన్నాడు, ఆయన అడ్రస్ కూడా ఎవరు తెలియదు, ఆయన రిప్రజెంటేషన్ కూడా తీసుకోడు. ఇక మనకున్న పొన్నం ప్రభాకర్ అన్న ఆయన కృషిగా పట్టుకుని ఆయనకే తాపత్రయం ఎక్కువ. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న కూడా మళ్ళీ పార్టీ పదవిని ఆయన తప్పించుకున్నాడు. అసలు సమస్య అనేది ఇంటానికే ఓపిక లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిందో జనగాం జిల్లాకు పాపన్న పేరు, గీత కార్మికులు ఎగ్రేషియా లష్కర్గూడెంలో జరిగినప్పుడు మనందరం కూడా వెళ్ళాము. ఆ రోజు కాటమయ్య ఇట్లా ఏదైతే ఇచ్చిందో సభా వేదిక మీద ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇప్పటిదాకా అసలు మర్చిపోయారు వాళ్ళు. ఏది కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా పూర్తి చేయలేదు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 10 ఏళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉండి కేసీఆర్ గారు ఒమ్మగానే రెడ్డి దూరం వచ్చింది. రెడ్డి కాంగ్రెస్ అని చెప్తుంటారు. మీరు ఒకసారి లిస్టు చూడండి, చైర్మన్ పదవులు ఏమున్నా డైరెక్టర్ పదవులు, ఈవెన్ అసెంబ్లీ వైజ్ ఉన్న గుళ్ళ కమిటీలు వేస్తే కూడా సీఎం బేసి నుంచి, రెడ్డి లాబీ నుంచి రెడ్డియే చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటే ఓన్లీ డైరెక్టర్గా మెంబర్గా మనకి ఇస్తారు. కానీ సమాజంలో సోదరుడు కృష్ణ గారు కొందరు మాట్లాడే వాళ్ళు చెప్పినట్టు గౌడ కులాన్ని అందరూ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మనకు
ఉరుకులాట ఎక్కువ, ఎవరికి మనం సరెండర్గా, ఎవరికి భయపడం, దేనికి కూడా ఎందుకడిగే ఏదేమన్నా కానీ అని ముందుకెళ్ళిపోతున్నాం. ఆ ఓవర్ డేర్నెస్ మనల్ని టార్గెట్ చేస్తున్నాయని పర్లేదు, మనం అలాంటి మనం ఎప్పుడు నిరాశ చెందాం. ఇది రాలేదు, అది వచ్చిందని ఉరుకులాడేది, రాలేదని నిరాశ చెందేది. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి వాళ్ళందరికీ తెలుసు, కానీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మనం టీం వర్క్ చేస్తాం. నేనంటే ఒంటరిగా మనం వెళ్తే మంచి మాటలాగా అయిపోతున్నాం. ఒక్క వేలుతో నోడితే దెబ్బలాగా మంచి కొట్టుకుంటూ ఇట్లా ఇంకా దెబ్బ కొట్టమని అంటలేదు. నేను ఈడు గురించి చెప్తున్నాను. మేము గోపా తరఫున మరియు గౌడ సంఘాలు చేసి సమన్వయ కాబట్టి ఏదన్నా అనుకోండి, మా అందరికీ కూడా ఒక ఆలోచన ఉంది. ఇక్కడ పర్లేదు ఆయన కన్నకు అబ్బాల నారాయణకు కూర్చోబెట్టాను, సీనియర్ ప్రభుత్వ అన్నట్టు చాలా మందికి పొన్నం నారాయణకు చాలా మందికి తెలిసి ఎక్కువ కూడా ఉసురు కుసారం సీనం మొత్తం వెంకట్, మేమందరం కూడా కలిసి ఒకటే ప్లాన్. ఇప్పుడు ఇంకా 2 years ఉంది మన అసెంబ్లీ ఎలక్షన్. 119 అసెంబ్లీలలో మనమే ఒక మన సర్దార్ సర్వే పాపన్న భారత తొలి తెలుగు మన ఆకుల భూమయ్య గారు అంటారు. ఆయన నాకు ఒక ఫస్ట్ కరీంనగర్లో పనిచేసినప్పుడు నాకు పేద వేసం రాదు, ఎందుకంటే నేను అక్కడ ఆ జిల్లాలో పనిచేసిన కాబట్టి. ఆయన చనిపోయింది. ఇప్పుడు మన సామాజిక వర్గం కాకపోయినా పీపుల్స్ వార్ నేపథ్యం ఉన్న ఆయన ఏమన్నాడంటే, భారత తొలి తెలుగు విప్లవ వీరుడు సర్దార్ సర్వే పాపన్న. భారత తొలి తెలుగు విప్లవ వీరుడు అంటే ఆయుధం పట్టిన యోధుడు ఆయన. మార్టిన్ లూథర్ కింగ్ ఏమో ఆయుధం పట్టిన యోధుడు అక్కడ అమెరికాలో, ఇక్కడ ఆయుధం పట్టిన యోధుడు. సరే ఆయన ఎన్ని కోటలు కొల్లగొట్టిండు, ఏ నేపథ్యం కలిగింది, అదంతా కూడా ఇంతకుముందు మన సారు తిరుమల సార్ చెప్పినప్పుడు మేము విన్నాం. ఇక్కడ ఇదే వేదిక చాలా సార్లు ఆ చారిత్రక నేపథ్యము, ఆనవాళ్ళు అవన్నీ కూడా చాలా ఉండొచ్చు. కానీ 17వ శతాబ్దంలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక ఆలోచన రావడం. ఇప్పుడు మనం అంటాం స్పోర్ట్స్ సర్కస్ అని, తర్వాత అక్కడ గ్రీసు ప్రపంచంలో అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద దోపిడీదారుల దగ్గర నుండి మొత్తం ప్రజలను చూసుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి రాజ్య ఆంక్షలు కలిగించడం అనేది కాదు. ఛత్రపతి శివాజీ సమకాలికంగా ఇక్కడ ఉద్యమం జరిగితే అక్కడ బీజేపీలు, ఆర్ఎస్ఎస్, సంఘు వాళ్ళందరూ కూడా ఓట్ చేసుకున్నారు. అక్కడ బీసీ అయినా వాళ్ళు ఓట్ చేసుకొని, బ్రాహ్మణ అగ్రకుల వాళ్ళు అక్కడ ఆయన వాడుకుంటారు. అక్కడ నుండి ఇక్కడ మార్వాడీలు, అగర్వాలు, జైన్లు వాళ్ళకి సంబంధించిన వలసవాదులంతా శివాజీని పట్టుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెట్టుకున్నారు. కానీ ఇక్కడ మూలవాసులైనటువంటి ఇక్కడ పాపాలను మాత్రం ఇక్కడ ప్రజలకే తెలవకుండా చరిత్ర కనుమూసి మసిపూసి మాండగా చరిత్రనే మనకు అంటే కుహానా, కొద్దిమంది ఆంధ్ర, కుహానా, మేధావులు, చరిత్రకారులంతా కూడా ఆ చరిత్రని మనకు బయటకు రాని. పేరువరం జగన్నాథం గారు కాకతీయ వైస్ ఛాన్సలర్ గా ఉండి వారేదో లండన్ పోతే అక్కడేదో ఒక చిత్రం పడితే మా ఊరు కిలాసపురం అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేంత వరకు కూడా అంటే ఇన్నో మేము జయించాము, దాడి చేశాము. అదే కదా భారతదేశం పొడవునా, ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పటి వరకు 1947 వరకు కూడా మొత్తం అన్ని దాడులు చేసినట్టు చరిత్రనే కదా భారతదేశాన్ని దాడులు చేసి ఆక్రమించుకున్నటువంటి వాళ్ళే కదా. మరి సర్దార్ వల్లభాయ్ పాపన్నకు అంత ముందు దాడులు చేసేటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, రెడ్లు, గలములు, బ్రాహ్మణులు, కమ్మవాళ్ళు, తర్వాత ఇటువంటి ఆధిపత్య కులాల వాళ్ళంతా కూడా భారతవర్షం వైపు విద్యా పాలకులు నరాలు మొదలు పాలకుల వైపు చేస్తే, సర్దార్ పాపన్నపై వెనకబడి నచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే బంగరి వాళ్ళు, చాకరి వాళ్ళు, ఆదివాసీలు, తర్వాత సూర్యకులు వాళ్ళు, పింజరి వాళ్ళు, వీళ్ళందరూ గుర్తింపు లేనటువంటి కులాలు, పిండికి లేనటువంటి కులాలు, రికార్డు లేనటువంటి కులాలను వచ్చేసి ఎంత పెట్టుకుని ఆయన కోటల్ని నిర్మాణం చేశాడు, కోటలను నిర్మాణం చేశాడు. అదేవిధంగా వచ్చేసి మొఘల్ పాలకుడైనటువంటి మొఘల్ చివరి పాలకుడైనటువంటి బహదూర్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు గోల్కొండలో ఉన్నప్పుడు సర్దార్ సర్వాయి పాపన్నను ఆహ్వానిస్తే సర్దార్ పాపన్న చేసి ఆ మొఘల్ పాలకులకు ఇచ్చినటువంటి సంపద ఎంతో తెలుసా? 1.4 మిలియన్ అంటే 1.4 మిలియన్ అంటే ఎంత తెలుసా? 1,40,00,000 ఎక్కడ ఇచ్చారు? 14 లక్షల రూపాయలు మిగిలేసే సంపదను ధనాన్ని ఆనాడు వచ్చేసి ఆయన 315 సంవత్సరాల కిందట మొఘల్ చక్రవర్తులు చేతిలో పెట్టినటువంటి చక్రవర్తి గొప్ప పాలకులు, గొప్ప స్టాటిక్స్
వ్యక్తి. నిజానికి చెప్పాలంటే ఆనాడు మొఘల్ పాలకులు అనేటువంటి ఈయన కూడా సర్దార్ పాపన్న పట్ల కొంత ఉదార వైఖరి వహించాడు. ఎందుకంటే ఆయన వచ్చేసి కాడీ ట్యాపర్ అనే ఒకే ఒక గుర్తింపు వల్ల భారతీయులు సాయం చేసి అంత వివరాలుగా చేశారు. లేకపోతే ఆనాడు మొఘలు గోల్కొండ కోటలోనే సర్దార్ పాపాయన పట్టుకొని ఏం చేయాలని చేశారు. ఎందుకంటే ఆనాటి వరకు వచ్చేసి వ్యాపారవేత్తల నుండి, భూస్వాముల నుండి, అదే ముస్లిం పాలకుల నుండి, హైదరాబాద్ పాలకుల నుండి కూడా కొన్ని వందల కంప్లైంట్స్ ఔరంగజేబ్ పాలకులో ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, భూస్వాములు వాళ్ళంతా ఢిల్లీ వరకు వెళ్ళి సర్దార్ సర్వాయి పాపన్న పైన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి అప్పుడు వచ్చేసి తర్వాత కాలంలో బాధ్యులు సేవ వచ్చినప్పుడు ఆయన పిలిపించుకొని మాట్లాడినప్పుడు వచ్చేసి ఆ డబ్బు ఇచ్చిన తర్వాత ఆయన శాంతించి ఈయన ఆడి డాక్టర్ కాబట్టి ఇవన్నీ కేసులు ఆయన బయటకు వచ్చిన తర్వాతనే ఆయన వచ్చేసి ఈ భూస్వాములు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఈ అనాథులు, రజాకర్లు కానీ, జమీందారులు కానీ, జాగీర్దారులు నష్టం చేసినట్టు కుట్రపరంగా జరిగింది. కానీ ఈ రోజు వచ్చేసి ఆయన మరణం, ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్పిన దాని ప్రకారము పోయినప్పుడు తెలంగాణ నుంచి వచ్చారని, తెలంగాణ ప్రజల పోరాటం ఏంటో దాని మీద రీసెర్చ్ చేస్తాను అని మా ప్రొఫెసర్లు అందరూ నన్ను ఏమి ఇంటర్వ్యూ చేయాలి. తెలంగాణ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి, అసలు దానికి ఎందుకు అంత పేరు వచ్చింది మీరు ఎక్కడైనా చూడండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తెలంగాణ తెలుసు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ తెలుసు, అన్ని చోట్ల తెలంగాణ తెలుసు. ఆ తెలంగాణ ఏంటో మానక తెలవదని మాకు ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ గారి, సర్వేపల్లి రాధాకృష్ణ కోడు, ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఆయనతో పాటు ఇంకా నేను తెలంగాణ చేస్తాను అనగానే మీకేంటో నన్ను హిస్టరీ అడగట్లా, మీ నాన్న ఏంటి, మీ అమ్మ ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు, ఇవి నన్ను అడిగి తెలుసుకున్నారు. తెలుసుకొని మీలాంటి వాడు మాకు కావాలి. చరిత్రే అడగలేను. తెలంగాణలో అసలు నుంచి వచ్చినటువంటి వాడు తెలంగాణని ఎలా చూస్తాడు, తెలంగాణ మీద ఏం చెప్తాడు అని చూడదలుచుకున్నాడు. కాబట్టి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒక్కొక్క మార్కులు ఇచ్చి కూర్చొని గెలిపించు ఆయనకి సీట్స్ అని అనుకుంటారు. అలా అనుకోలేదు, నీకు సీట్ వచ్చింది అని మీ అమ్మానానికి నువ్వు చెప్పు, మీరు అనుకున్నట్టు మాట కదా అని. మీరు 76 అంటే 32 గంటల ప్రయాణం మాట కాదు. మీ అమ్మ నాన్న అక్కడ పోయినావా, అక్కడ అలా అంటానికి వీళ్ళేది ఎండాకాలం సెలవుల్లో మాత్రమే నువ్వు మీ అమ్మ నాన్న తీసుకొస్తావు. ఇన్ని వివరాలు నువ్వు తెలంగాణ కానీ నువ్వు చదవాలి. అలా నేను చేస్తున్నప్పుడు కొంతమంది బెంగాలీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు నువ్వు తెలంగాణ మీద చేస్తున్నావుగా అంత ఇంట్రెస్ట్ కూడా వాళ్ళందరూ చెప్పారు తెలంగాణ నాయకుడు నాయకుడు. మరి చాలా మంది ఆకలి, మంగలి, వెంటలి ఇలాంటి పురాలన్నీ తెలంగాణ మూమెంట్ ఉన్నాయి. వ్యక్తి పురాలు వ్యక్తులు అందరూ ఉన్నారు. వ్యక్తులు అందరూ ఎందుకు వచ్చారు అన్నది వాళ్ళకి సత్యం. అలాంటి అన్న తెలంగాణకి నేను చెప్పే 1927, 28, 29లోనే కింద పొలాల వాళ్ళు తిరుగుబాటు. విన్నారా ఆయన మీరు? ఇక తన పేరు మర్చిపోద్దు. చిన్నప్పుడు నా పేరేంటని అడుగుతామని
నాకు తెలియదు అందుకు అని చెప్పి ఒక కథ మరి గొలుసు కట్టు కథ ఉంది. ఎంత చెప్తే మళ్ళీ మీకు 10 నిమిషాలు పోతుంది కాబట్టి నేను చెప్పట్లే. మనం యూట్యూబ్ ఛానల్లో పలానా లింక్ లో చూడండి అని చెప్తాం ఇక నుంచి. సో అందువల్ల ఏంటంటే మన అస్తిత్వం మనం తెలుసుకోవాల్సిన అవసరం. మేము కూడా ఎన్నాళ్ళు సర్వీసులు చేశాం, చిరంజీవులు గారు నేను కానీ చేసి వచ్చాం. ఏదో ఒక సదుద్దేశంతో ఈ దేశం బాగుపడుతుంది, ఏదో మంచి పాలన వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము పనిచేసాం. మా శాయశక్తిలో మేము న్యాయంగానే పక్షపాతంగానే పనిచేసాం. కానీ ఎంతో తీరని వెలితుంది అన్నమాట ఈరోజు దేశం. ఏంటి వెలితి ఎక్కడ వస్తుంది అనేది కనుక మనం చూసినట్టయితే, ఆ రోజున ఎట్లయితే పాపన్న గౌడ్ ఆయన ఏం జరిగింది, ఆయన ఎందుకు అలా ప్రయత్నించాడు, ఎందుకు అలా ఆయన అలా చేయాల్సి వచ్చిందని చూస్తే ఆ రోజు ఉన్న దోపిడీకి వ్యతిరేకంగానే చేశాడు. ఆ రోజున ఎవరు దోపిడీ చేశారు, ఇప్పుడు వాళ్ళే దోపిడీ చేస్తారు. దోపిడీ చేసేవాడు మారడా, దోపిడీ చేసేవాడికి అప్పుడు కత్తులు కావాలా, సైన్యాలు కావాలి, ఇప్పుడు అక్కర్లా, వాళ్ళకి పార్టీలు చాలు. ఆ పార్టీలు ఓట్లు వేయించుకుని దోపిడీ సాగిస్తారు. అంటే చాలా చక్కగా పట్టుకున్నారు ఆయువు పట్టి. డెమోక్రసీలో ఒక ఆయువు పట్టును పట్టుకున్నారు వాడు. ప్రాణాలు కోల్పోక్కర్లా, 4 డబ్బులు విదిలిస్తే చాలు, లిక్కర్ పంచితే చాలు, మాయమాటలు చెప్తే చాలు, ఎవరో పెద్ద సెలబ్రిటీ స్టేటస్ అన్నమాట. ఆయన నడిస్తే మాస్, పడుకుంటే మాస్, కూర్చుంటే మాస్ అనిపిస్తే చాలు. రోజు వాళ్ళ మీడియాలో మరి రోజు వాళ్ళ గురించి విపరీతంగా ప్రోపగాండా చేస్తూ ఒక పొలిటికల్ నేరేటివ్ ని వాళ్ళ చుట్టూ బిల్డప్ చేస్తున్నారు. ఇది రాజకీయంగా ఏం చేస్తారంటే పొద్దున్న లేవంగానే మనం ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ రోజు కేటీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ ఇదంటే రేవంత్ రెడ్డి అదన్నాడు. ఇంతగా తప్పితే మనకు ఇంకొక పని లేదు. అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు బీహార్ లో, ఖచ్చితంగా మోడీ డౌన్ అవుతున్నాడు. సిజెపి అది నిజమే, ఆయన చాలా ఆనందం, నేను కూడా నమ్ముతున్నాను. మోడీ పతనం మొదలైందని చెప్పచ్చు, అందులో అనుమానం లేదు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పతనం వల్ల మనకేంటి లాభం? ఈ రోజున రేవంత్ రెడ్డి ఓడిపోతే మనకేంటి లాభం? కేటీఆర్ కి లాభం, కేసీఆర్ కి లాభం, కిషన్ రెడ్డికి లాభం, బండి సంజయ్ కూడా లాభం ఉంటుంది. అది గమనించాలి. అనటం కాదు, బండి సంజయ్ ఆల్రెడీ టికెట్ దెబ్బతింది కదా. రేపు పొద్దున బీసీ ముఖ్యమంత్రి అంటే ఆయన పేరు చెప్పరు వాడు. మరి ఎందుకు మళ్ళీ మనం రెడ్డి గారిని పెట్టుకుంటారు, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే. అందువల్ల ఈ పొలిటికల్ నేరేటివ్ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆలోచనలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరు పైకి వెళ్తారు, ఎవరు కిందకి వెళ్తారు, మనం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఆ రోజున పాపన్న గౌడ్ ఎట్లయితే పోరాటం చేశాడో, ఆ రోజున ఉన్నటువంటి జాగీర్దారులు ఏ కులం వాళ్ళని చెప్పండి? చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు, వీళ్ళ మాలలో మాదిగల, ఎరకలు, యానాదుల, జాగీర్దారులు వాళ్ళ మీదే చేశాడు. ఇక్కడ ఎవరు కూర్చున్నా గోల్కొండ నవాబు వసూలు చేసేది ఎవరు చెప్పండి? ఈ జాగీర్దారులే పన్నులు వసూలు చేశారు. వాళ్ళ దాష్టీకానికి వ్యతిరేకంగానే ఆయన పోరాడు. ఆయన రాజు కావాలనే కాంక్ష ఒక ఎత్తు అయితే, రాజు కావడానికి కూడా అక్కడ కొన్ని పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ సీఎం కావాలనుకున్నాడు అనుకోండి, అక్కడ పరిస్థితి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆయన పరిస్థితి, తెలంగాణలోనే ఉంటుంది. తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ వాదాన్ని పెట్టుకున్నాడు ఆయన. క్లియర్ గా చెప్పాడు ఆంధ్రోడు దోచుకుంటున్నారు అని. మరి ఆ మాట చెప్పకుండా పని అవుతుంది అండి. తెలంగాణ వాదం అంటే ఏం చెప్పాలా? ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోచుకుంటారని చెప్పాలి కదా. చెప్తేనే కదా మీకు అక్కడ ఉన్నది. అక్కడ ఉద్యమం ఉన్నది, లేకపోతే ఉద్యమం ఏమున్నది? నీళ్లు, నిధులు, నియామకాలు నష్టం జరుగుతుందని చెప్తేనే కదా ఉద్యమం. అలానే ఆ రోజున పాపన్న గౌడ్ కూడా ఈ జాగీర్దారులే దోచుకుంటున్నారు, వీళ్ళకి మనం అడ్డు కట్ట వేయాలా, మనమే రాజులు కావాలా అనే దాంతోనే ఒక కోట తర్వాత ఒక కోటని ఆక్రమించుకున్నాడు, ఒక్కొక్క దుర్గాన్ని నిర్మించాడు. అదే మాదిరిగా ఈ రోజున బహుజనులందరూ చేయాల్సిన అవసరం ఉంది. పాపన్న గౌడ్ని మనం ఫాలో అవడం అంటే ఏంటంటే, ఇందాక తిరుమల గారు చెప్పినట్టు సకల కులాల్ని కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగింది అదే కదా. సకల జనుల సమ్మె జరగబట్టే కదా వచ్చింది. సమ్మె వచ్చింది, పదవులు కొందరికి వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అలాగే ఉన్నాయి. ఆ దృష్టితో కనుక మనం ఆలోచిస్తేనే పాపన్న గౌడికి నిజమైనటువంటి మరి మనం దివాళి అర్పించినట్టు. ఆయనే మన దివాళి గురించి కూడా ఏం చూడట్లేదు. కానీ ఇప్పుడన్నా మీరు పని చేస్తారా చేయొద్దా అని ఆలోచిస్తున్నాడు.
నయా నిజాములు, నయా బహదూర్ షాలు, వీళ్ళని మీరు అడ్డుకుంటారా లేదా? ఏం చేస్తారు? గౌడులతోనే కలవద్దు, గౌడ్లు యాదవులతో కలవాలా, గౌడ్లు యాదవులు కలిపి మిగిలిన బీసీలతో కలవాలా, బీసీలు అందరూ కలిపి ఎస్సీలతో కలవాలా, ఎస్టీలతో కలవాలా, ముస్లింలతో కలవాలా? ఎవరి మీద వ్యతిరేకత కాదు, కానీ మనకి రాజ్యం రావాలంటే మన రాజ్యం కబళించిన వాళ్ళ మీద మనం యుద్ధం చేయకుండా, అది చెప్పకుండా మనసులో పెట్టుకుంటే ఏ రకమైనటువంటి ఐక్యత రాదు. బహుజనుల్లో ఐక్యత రావాలా, బీసీలో ఐక్యత రావాలంటే ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి. తెల్లోళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకే జయంతులు, హాలిడేస్ అన్ని వాళ్ళ పేరనే సాగుతా ఉన్నాయి. మన చరిత్ర తెలియకుండా పోయింది. మన చరిత్ర తెలియకపోతే మనం ఎవరో తెలియవు. మరి ఆయన చెప్పినట్టు రీసెర్చ్ చేయాలి. ఏదో చెప్తారు కదా కథ, ఇల్లు ఈగ ఇల్లుతో పేరు మర్చిపోయింది. విన్నారా ఆయన మీరు? ఈగ తన పేరు మర్చిపోతుంది. చిన్నప్పుడు నా పేరేంటని అడుగుతామని నాకు తెలియదు అదుగు అని చెప్పి ఒక కథ, మరి గొలుసు కట్టు కథ ఉంది. ఎంత చెప్తే మళ్ళీ మీకు 10 నిమిషాలు పోతుంది కాబట్టి నేను చెప్పట్లే. మనం యూట్యూబ్ ఛానల్లో పలానా లింక్ లో చూడండి అని చెప్తాం ఇక నుంచి. సో అందువల్ల ఏంటంటే మన అస్తిత్వం మనం తెలుసుకోవాల్సిన అవసరం. మేము కూడా ఎన్నాళ్ళు సర్వీసులు చేశాం, చిరంజీవులు గారు నేను కానీ చేసి వచ్చాం. ఏదో ఒక సదుద్దేశంతో ఈ దేశం బాగుపడుతుంది, ఏదో మంచి పాలన వస్తుంది, అందరికీ న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో మేము పనిచేసాం. మా శాయశక్తిలో మేము న్యాయంగానే పక్షపాతంగానే పనిచేసాం. కానీ ఎంతో తీరని వెలితుంది అన్నమాట ఈరోజు దేశం. ఏంటి వెలితి ఎక్కడ వస్తుంది అనేది కనుక మనం చూసినట్టయితే, ఆ రోజున ఎట్లయితే పాపన్న గౌడ్ ఆయన ఏం జరిగింది, ఆయన ఎందుకలా ప్రయత్నించాడు, ఎందుకలా ఆయన అలా చేయాల్సి వచ్చిందని చూస్తే ఆ రోజు ఉన్న దోపిడీకి వ్యతిరేకంగానే చేశాడు. ఆ రోజున ఎవరు దోపిడీ చేశారు? ఇప్పుడు వాళ్ళే దోపిడీ చేస్తారు. దోపిడీ చేసేవాడు మారడా? దోపిడీ చేసేవాడికి అప్పుడు కత్తులు కావాలా, సైన్యాలు కావాలి, ఇప్పుడు అక్కర్లా. వాళ్ళకి పార్టీలు చాలు. ఆ పార్టీలు ఓట్లు వేయించుకుని దోపిడీ సాగిస్తారు. అంటే చాలా చక్కగా పట్టుకున్నారు ఆయువు పట్టి. డెమోక్రసీలో ఒక ఆయువు పట్టును పట్టుకున్నారు వాడు. ప్రాణాలు కోల్పోక్కర్లా, 4 డబ్బులు విదిలిస్తే చాలు, లిక్కర్ పంచితే చాలు, మాయమాటలు చెప్తే చాలు, ఎవరో పెద్ద సెలబ్రిటీ స్టేటస్ అన్నమాట. ఆయన నడిస్తే మాస్, పడుకుంటే మాస్, కూర్చుంటే మాస్ అనిపిస్తే చాలు. రోజు వాళ్ళ మీడియాలో మరి రోజు వాళ్ళ గురించి విపరీతంగా ప్రోపగాండా చేస్తూ ఒక పొలిటికల్ నేరేటివ్ ని వాళ్ళ చుట్టూ బిల్డప్ చేస్తున్నారు. ఇది రాజకీయంగా ఏం చేస్తారంటే పొద్దున్న లేవంగానే మనం ఈ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఈ రోజు కేటీఆర్ ఏమన్నాడు, కేటీఆర్ ఇదంటే రేవంత్ రెడ్డి అదన్నా. ఇంతగా తప్పితే మనకు ఇంకొక పని లేదు. అక్కడ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు బీహార్ లో, ఖచ్చితంగా మోడీ డౌన్ అవుతున్నాడు. సిజెపి అది నిజమే, ఆయన చాలా ఆనందం, నేను కూడా నమ్ముతున్నా. మోడీ పతనం మొదలైందని చెప్పచ్చు, అందులో అనుమానం లేదు. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పతనం వల్ల మనకేంటి లాభం? ఈ రోజున రేవంత్ రెడ్డి ఓడిపోతే మనకేంటి లాభం? కేటీఆర్ కి లాభం, కేసీఆర్ కి లాభం, కిషన్ రెడ్డికి లాభం, బండి సంజయ్ కూడా లాభం ఉంటుంది. అది గమనించాలి. అనటం కాదు, బండి సంజయ్ ఆల్రెడీ టికెట్ దెబ్బతింది కదా. రేపు పొద్దున బీసీ ముఖ్యమంత్రి అంటే ఆయన పేరు చెప్పరు వాడు. మరి ఎందుకు మళ్ళీ మనం రెడ్డి గారిని పెట్టుకుంటారు, కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే. అందువల్ల ఈ పొలిటికల్ నేరేటివ్ మనం గమనించాల్సింది ఏంటంటే మన ఆలోచనలు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరు పైకి వెళ్తారు, ఎవరు కిందకి వెళ్తారు, మనం మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఆ రోజున పాపన్న గౌడ్ ఎట్లయితే పోరాటం చేశాడో, ఆ రోజున ఉన్నటువంటి జాగీర్దారులు ఏ కులం వాళ్ళని చెప్పండి? చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు, వీళ్ళ మాలలో మాదిగల, ఎరకలు, యానాదుల, జాగీర్దారులు వాళ్ళ మీదే చేశాడు. ఇక్కడ ఎవరు కూర్చున్నా గోల్కొండ నవాబు వసూలు చేసేది ఎవరు చెప్పండి? ఈ జాగీర్దారులే పన్నులు వసూలు చేశారు. వాళ్ళ దాష్టీకానికి వ్యతిరేకంగానే ఆయన పోరాడు. ఆయన రాజు కావాలనే కాంక్ష ఒక ఎత్తు అయితే, రాజు కావడానికి కూడా అక్కడ కొన్ని పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ సీఎం కావాలనుకున్నాడు అనుకోండి, అక్కడ పరిస్థితి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆయన పరిస్థితి, తెలంగాణలోనే ఉంటుంది. తెలంగాణలో ఉంది కాబట్టి తెలంగాణ వాదాన్ని పెట్టుకున్నాడు ఆయన. క్లియర్ గా చెప్పాడు ఆంధ్రోడు దోచుకుంటున్నారు అని. మరి ఆ మాట చెప్పకుండా పని అవుతుందండి?
తెలంగాణ వాదం అంటే ఏం చెప్పాలా? ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దోచుకుంటారని చెప్పాలి కదా. చెప్తేనే కదా మీకు అక్కడ ఉన్నది. అక్కడ ఉద్యమం ఉన్నది, లేకపోతే ఉద్యమం ఏమున్నది? నీళ్లు నిధులు నియామకాలు నష్టం జరుగుతుందని చెప్తేనే కదా ఉద్యమం. అలానే ఆ రోజున పాపన్న గౌడ్ కూడా ఈ జాగీర్దారులే దోచుకుంటున్నారు, వీళ్ళకి మనం అడ్డు కట్ట వేయాలా, మనమే రాజులు కావాలా అనే దాంతోనే ఒక కోట తర్వాత ఒక కోటని ఆక్రమించుకున్నాడు, ఒక్కొక్క దుర్గాన్ని నిర్మించాడు. అదే మాదిరిగా ఈ రోజున బహుజనులందరూ చేయాల్సిన అవసరం. పాపన్న గౌడ్ని మనం ఫాలో అవడం అంటే ఏంటంటే, ఇందాక తిరుమల గారు చెప్పినట్టు సకల కులాల్ని కలుపుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా జరిగింది అదే కదా. సకల జనుల సమ్మె జరగబట్టే కదా వచ్చింది. సమ్మె వచ్చింది, పదవులు కొందరికి వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అలాగే ఉన్నాయి. ఆ దృష్టితో కనుక మనం ఆలోచిస్తేనే పాపన్న గౌడికి నిజమైనటువంటి మరి మనం దివాళి అర్పించినట్టు. ఆయనే మన దివాళి గురించి కూడా ఏం చూడట్లేదు. కానీ ఇప్పుడన్నా మీరు పనిచేస్తారా చేయొద్దా అని ఆలోచిస్తున్నారు. నయా నిజాములు, నయా బహదూర్షాలు వీళ్ళని మీరు అడ్డుకుంటారా లేదా? ఏం చేస్తారు? గౌడులతోనే కలవద్దు, గౌడ్లు యాదవులతో కలవాలా, గౌడ్లు యాదవులు కలిపి మిగిలిన బీసీలతో కలవాలా, బీసీలు అందరూ కలిపి ఎస్సీలతో కలవాలా, ఎస్టీలతో కలవాలా, ముస్లింలతో కలవాలా? ఎవరి మీద వ్యతిరేకత కాదు, కానీ మనకి రాజ్యం రావాలంటే మన రాజ్యం కబళించిన వాళ్ళ మీద మనం యుద్ధం చేయకుండా, అని చెప్పకుండా మనసులో పెట్టుకుంటే ఏ రకమైనటువంటి ఐక్యత రాదు. బహుజనుల్లో ఐక్యత రావాలా, బీసీలో ఐక్యత రావాలంటే ఎవరికి వ్యతిరేకంగా పోరాడాలి, తెల్లోళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నప్పుడే కదా భారతీయులందరూ ఏకమైంది. అప్పటి వరకు భారతదేశం అనేది లేదు. వాళ్ళు ఆక్రమించుకున్నాకనే ఎంతో 500 పైగా సంస్థానాలు. ఈ సంస్థానాలన్నీ కలిపి ఒక దేశం ఎప్పుడైంది? ఎప్పుడైతే బ్రిటిష్ వాడు కలిపి వాడిని పారద్రోలాలని చెప్పి అందరూ పారద్రోలితేనే అట్లా అయింది. అలానే ఆంధ్ర ప్రాంత పాలకులు పోవాలనుకున్నప్పుడే కదా తెలంగాణ ఏకమైంది. అలాగే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎవరా పాలక కులాలు వాళ్ళని ఆ సీట్ల నుంచి దించాలంటే మనం ఎక్కాలంటే వాళ్ళ సీటు ఖాళీ చేయాలి. కాబట్టి దించడం అనేది అవసరం, ఇది చెప్పడం అనేది అవసరం. మనం ఈ రోజున ఇంకా మెసేజ్ క్లియర్ గా తీసుకెళ్లాల్సిన అవసరం. మనం ఏమన్నా తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, ఏం వేరే భాష మాట్లాడక్కర్లా. ఇప్పుడు చూద్దాం మనం ఎంతమంది ఉన్నారు. రెడ్ల జనాభా కన్నా గౌడ్ల జనాభా ఎక్కువ కాదా నాకు చెప్పండి. ఎక్కువ ఏమైనా డౌట్? చాలా మంది అనుమానంగా ఉన్నట్టున్నారు. ఉన్నారా? అందుకే క్వశ్చన్స్ చేస్తున్నా. క్వశ్చన్స్ చేస్తే మీరు యాక్టివ్ ఉంటారు. రెడ్డి ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారో చెప్పండి. 16 ఎన్నికలు జరిగాయి మన రాష్ట్రంలో. ఎంతమంది అయ్యారో చెప్పండి. 100 మంది అయ్యారా? సరే, గౌడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు చెప్పండి నాకు. అదనే చెప్పండి. 16 ఎలక్షన్లు చెప్పండి. 16 ఎలక్షన్లో 16 4 48, అంతకన్నా ఎక్కువ కాదు. 54 వేయాలి. 54 వేయాలి. మరి రెడ్లు ఎంతమంది అయి ఉంటారు చెప్పండి. 54 అంటే 100 అయి ఉంటారా? 576 మంది. 576. సర్వాయి పాపంలో మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం ఏం నేర్చుకున్నామని అది కదా అసలు మనధర్మ శాస్త్రం ఏంటి? సింహాసనం మీద ఎవరు కూర్చోవాలి? రాజు కూర్చోవాలి. కానీ ఒక శూద్ర కులస్తుడు గోల్కొండ కిల్లా మీద కూర్చుంటా ఉన్నట్టే ఆయన ఎంత విజనరీ ఉండాలి. ఆ కాలంలో ఈ మనధర్మ శాస్త్రాన్ని, కులధర్మ శాస్త్రాన్ని ఆయన తుంగలో దొక్కి సింహాసనం మీద కూర్చున్నాడంటే మరి ఆయనకు ఉన్నటువంటి విజన్ మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి విజన్ లో ఒక 1% మనకి 1% కాదు, 0.001%. ఆయన జనగామ మీకు తెలుసు, పిలాషపు, అది ఒకప్పుడు నల్గొండ జిల్లా. ఇదే నల్గొండ జిల్లా అనేక మంది ఉద్యమకారులకు పుట్టింది. అక్కడే చాకలైలం వచ్చింది, అక్కడే దొడి తుమ్రాయి వచ్చింది, అక్కడే మీరు వచ్చారు. కానీ ఈ రోజు కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, నల్గొండ జిల్లా అంటే పక్క ఒక ఫ్యూడల్ డిస్ట్రిక్ట్. కొన్ని ఎమ్మెల్యేలు లెక్కలు సారీ నేను మీకు ఎక్కువ చెప్పాను. నేను నల్గొండ జిల్లాకు సంబంధించిన పొలిటికల్ ముఖ చిత్రాన్ని సండే రోజు ఆవిష్కరిస్తా. అయితే
నల్గొండ జిల్లాలో ఒక ఇంతకుముందు మాట్లాడుతున్న జనార్దన్ ధర్మభిక్షము వారు అందరికీ చెప్పారు. ఒక అదే జిల్లా నల్గొండ జిల్లాలో 1951 నుంచి ఇప్పటిదాకా 194 అసెంబ్లీ స్థానాలకి 1951 నుంచి ఇప్పటిదాకా 194. ఫస్ట్ 14 ఉంటాయి డబుల్ కాన్స్టిట్యున్సీ 194 కాన్స్టిట్యున్సీలలో మొదలు మీరు నల్గొండ జిల్లా జనాభా ఈ గౌడ్స్ చెప్తున్నాను అందరు చెప్పారు. గౌడ జనాభా వస్తే నల్గొండ జిల్లాలో ఫస్ట్ యాదవ ఉన్నారు, సెకండ్ వచ్చేసి మీరు 9.55 ఇప్పుడున్న 3 జిల్లాలు చేసి కలుపుకుంటే ఏది నల్గొండ, భువనగిరి అండ్ సూర్యాపేట కలుపుకుంటే 9.55 ఉన్నారు, దాదాపు 10%. 194 అసెంబ్లీ స్థానాలలో మీకు 10% అంటే మీకు ఎన్ని రావాలి? దాదాపు 19-20 రావాలి, అంతే కదా. రెడ్డిస్ 7.5 ఉన్నారు సార్. వాళ్ళ రెడ్డి జనాభా 7.5 ఉంటే వాళ్ళు 194లో 97 స్థానాలు పలికింది. ఒక్క నల్గొండ జిల్లా 97 స్థానాలు పలికింది. మీ గౌడ మన గౌడ దానికి వస్తే అక్కడ తీసుకున్న స్ఫూర్తితో మనం గెలిచిన ఏంటంటే 7 స్థానాలు గెలిచి. అంటే ఎవరు ఆపుతున్నారు ఏమన్నా ఇవాళ ఎన్నికో అంటే ఎంపిక కావడానికి ఎవరు ఆపుతున్నారు? మనం ఎందుకు మన ఓటు మనం వేసుకోలేకపోతున్నాం? ఎదుటోళ్ళు చేసి మనం ఎందుకు ఏమైంది? వరుసగా నల్గొండ జిల్లాలో 4 స్పెల్లలో 4 టర్ములలో ఒక్క బీసీ ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్యే 4 టర్మ్ వరుసగా. అంటే అసలు ఏంటి జిల్లా, ఏంటి మనుషులు, ఏంటి మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం, మనకేమన్నా సోయి ఉందా ఆ ఆలోచన మనకు లేదు. ఇప్పుడు మనం సర్వాయి పాపన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏం ఆలోచించారు? ఆ కాలంలోనే గౌరవ రాజ్యం రావాలి, మొఘల్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి రాజ్యాధికారం గురించి ఆయన పోరాటం చేసి, కానీ ఆయన చరిత్ర మనకు దొరకకుండా అనిచిపెట్టారు. పాలకులు మొదటి నుంచి కూడా చేస్తున్నది ఏంటంటే బహుజన వీరుల చరిత్రను ప్రచారంలో కానివ్వదు, దాన్ని కనుమరుగు చేస్తారు. అదే చేసింది సర్వాయి పాపన్న. సర్వాయి పాపన్న ఇక్కడ బతుకున్నాడు, జానపద గేయాలలో జానపదులు వాడినటువంటి పాటలలో బతుకున్నాడు. చిన్న ఉన్నప్పుడు శారదాకాలం వస్తుంది ఊళ్ళలో, నేను కూడా చూస్తుంది తందాన దానం వాళ్ళు పాడేవాళ్ళు సర్వాయి పాపన్న గురించి. కానీ ఏ పుస్తకాలలో మనం ఎన్నో చదవాలి. అంటే బహుజనులను అణచివేయాలంటే ఫస్ట్ వాళ్ళను సాంస్కృతికంగా అణచేయాలి. వాళ్ళ ఈ రోజు ఇవ్వడం కూడా బయట కాకుండా చూడాలి. కాబట్టి అదే చేస్తుంది. ఈ రోజు కూడా పాలకులు ఇక్కడ ఏదో టీమ్స్ కడితే చెన్నారెడ్డి పేరు పెడతాడట. మరి చెన్నారెడ్డి ఏది చూసినా రెడ్డి, ఏది చూసినా వెలిమా కంబాలు తప్ప ఇంకోటి పేరు లేదు. మరి జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు ఎందుకు పెట్టరండి? మనం ఎందుకు అడుగుతలే? పెట్టాలి కదా మరి ఎవడన్నా పెడితే మనకేమి? అప్పో సర్వాయి పాపన్న గొప్పోటాడు బాబు, మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడ చైతన్యవంతులు అవుతారు అని చెప్పి పాలకులు కూడా పెట్టారు. ఇష్టపడు మనం కూడా ఏంటంటే బానిస మనస్తత్వం ఇంకా తయారైపోయి వాళ్ళకి చప్పట్లు కొట్టడానికి, వాళ్ళ పలాన్ని మోయడానికి తయారై అంతకు మించి మన దగ్గర ఏం లేదు. ఇలా మన కళ్ళ ముందు అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నా వాళ్ళకే ఓటేసి వాళ్ళనే గెలిపించి వాళ్ళ పలకి మోసి కనీసం ముఖ్యమంత్రి పదవిని కూడా ఊహించలేనటువంటి అంటే దయనీయమైన స్థితికి దిగజారణం అంటే మనలో ఎంత బానిస మనస్తత్వం ఉంటుంది. 100 అడుగుల చెట్టు ఎక్కువ వస్తుంది, ఇంకా 3 అడుగుల సింహాసనం ఎక్కడ గౌరవం. ఎందుకు మరి సర్వాయి పాపన్న అంటే ఒక గౌడకు సంబంధించిన వాడు కాదు, ఆయన బహుజనులకు అందరికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ మనం అందరం కూడా ఇట్లా కులపరంగా ఆలోచించడంతో ఇవాళ మనం ఎదగలేకపోతుంది. ఇవాళ సర్వాయి పాపన్న జనరల్ గా అఫీషియల్ గా ఆగస్టు 18 రోజు మనం జయంతి నిర్వహిస్తుంటాం రాష్ట్ర ప్రభుత్వం. అది నిర్వహించేటప్పుడు బహుజనులు అందరూ కలిసి నిర్వహించాలి కానీ ఒక గౌడ జాతి వాళ్ళు నిర్వహిస్తే మనం ఇంకా 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా రాజ్యాధికారంలో గ్రామాలకు పెట్టుకోవాల్సింది. నేనేమంటున్నాను, గౌడ వాళ్ళు అన్ని కులాలతో చేయాలి. నేను అప్పుడే కానీ బహుజనులకు రాజ్యాధికారం రాదు. ఆయన అందరికి సంబంధించిన ఆయన ఆ రోజే బహుజనుల సామ్రాజ్యాన్ని అంటే నిర్మించాలనుకున్నాడు, సైన్యాన్ని అంతా కూడా సమకూర్చుకున్నాడు. సో ఇవాళ మనం చెప్పేది ఏంటంటే ఆయన చూపిన స్ఫూర్తి. మన ఇంతకుముందు ప్రొఫెసర్ గారు చెప్పినారు, శివాజీ కంటే వారు చాలా గొప్ప. ఎందుకంటే ఈయన వంశస్థులు ఎవరు కూడా రాజ్యాధికారాన్ని గురించి ఆలోచించలేదు. లేడు
శివాజీ తండ్రి షాజీ భోన్స్లే వంశస్థుడు, ఆయన మరాఠా వంశస్థుడు, ఆయనకు రాజ్యాధికారం అంటే ఏంటో చిన్నగా ఉన్నప్పుడు తెలుసు. కానీ ఈయన తల్లి కల్లు అమరాబాయ్ అంటే ఈయన రాజ్యాధికారం కాదు. మనకేమైంది సోయి మరి ఇంత మనకు విజ్ఞానం తెలుసున్నా ఇన్ని మాట్లాడినా మళ్ళీ మనం ఎన్నికలు వచ్చేసి బట్టి మళ్ళీ వాళ్ళకి ఊటేస్తున్నాం, వాళ్ళే ఫలకం వస్తున్నాం, మళ్ళీ మనం ఇక్కడ వచ్చి మళ్ళీ ఆచుకుంటాం. సో ఈ చైతన్యం రాకపోతే ఆ ఓటు వేసేటప్పుడు ఇంకా మంది లేదా తెలంగాణ అంటే చాలా విప్లవాల గడ్డ సార్ పేరు చెప్తే చూపించింది కరెక్ట్ గా ఏం జరిగింది.